సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇంకా మాట్లాడతా నాదేళ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా తెనాలి పెడతా, అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చిట్ట చివరిగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నట్టు, అక్కడికి మీరు అన్నా లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాను. సార్, ఇప్పుడు ఈ ఆర్థిక అవసరాల నేపథ్యంలోనే పవన్ ఎలా చేశారంటే, అంటే ప్యాకేజీకి అమ్ముడు పోయారని మీరు అంటున్నారా? తెలుస్తాయి, మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తాం. మీకు అన్ని ఆధారాలే బయట. అప్పుడే ఇక్కడ రేపు ఒక్కరోజే కదా ఉగాది ఉంది, అవగానే మళ్ళీ మాట్లాడతాం. మీ రాజీనామా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకునేలేదా? నేనైతే రాజీనామాని పంపించాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా, పార్టీ కార్యాలయానికి వెళ్తుందా? జనసేన పార్టీయే వాట్సాప్ లో నడుస్తుంది. నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గాలు చెప్తా. అన్ని 2 రోజుల్లో మీకు తెలుస్తాయి. 2 రోజులు తెలుస్తాయి. అధికార పార్టీ వైపు తప్పేముంది? వేయకూడదా? అందరికి చెప్పే సూత్రమే, రాజకీయాల్లో శాశ్వత వ్యక్తులు పోతారు. అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తారా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? పోతిరి మహేష్ తన చేతితో వేరే జెండాను పట్టుకుంటే చైన్ నరికిమని మొన్న మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు వేరే జెండా పట్టుకోబోతున్నారా? మంచి ప్రశ్న. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్ళీ చెప్తాను. జనసేన రాజధానిలో నేను బతికిచ్చాను. పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే. నా ఇష్టం వచ్చిన జెండా అలా చెప్పలేదు కదండి. వేరే జెండా పట్టుకుంటే అదే చెప్పే. ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం. ఏ జెండా పట్టుకోబోతున్నారు సార్? అన్ని తెలుస్తాయి. 2 రోజుల్లో 3 జెండాలు మోసారు నిన్నటి వరకు అందరు. అంత ముందు 3 మోసాం, 6 మోసాం. ఎందుకన్నా ఏం మోయాలి? ఎంతకన్నా ఏం మోయాలి?